నమస్తే. మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు మనం మహబూబాబాద్ హనుమంతుని గడ్డలోని పాత బజార్లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నాం. రేపు అంటే గురువారం రోజు జరిగే హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ అంటే 41 రోజులు హనుమాన్ దీక్ష తీసుకున్న ఆ స్వాములు ఇరుముడి కార్యక్రమాన్ని ఇక్కడ పూర్తి చేసుకొని ఇరుముడి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి మూకుమ్మడిగా బయలుదేరుతున్నారు. సుమారు 120 నుంచి 150 మంది స్వాములు ఆ ఇరుముడి కట్టుకొని స్వామివారి సేవలు అంటే వారిని దర్శనం కోసం అక్కడికి బయలుదేరి వెళ్తున్నారు. ఈ సందర్భంగా మనతో సందీప్ శాస్త్రి స్వామి ఆలయ అర్చకులు ఉన్నారు. వారితో మాట్లాడడం. చెప్పండి స్వామి, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా మాలాధారణ జరుగుతుంది? ఎంతమంది స్వాములు ఇక్కడ మాల వేస్తున్నారు? ఈ విశిష్టత ఏంటి? జై శ్రీరామ్, జై హనుమాన్. ముందుగా మానుకోట భక్త మహాశులందరికీ కూడా రేపు జరగబోయేటువంటి హనుమాన్ జయంతి అంటే హనుమాన్ జన్మదినం కాబట్టి హనుమాన్ జయంతి అని మన ప్రాంతంలో అంటారు. హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ స్థానికంగా హనుమంతునిగడ్డ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ప్రతి సంవత్సరం సుమారు ఒక 150 మంది నుంచి 200 వరకు ఈ మాలాధారణ వేసుకుంటారు. ఎందుకంటే మాల వేసుకుంటే ఏంటంటే మన యొక్క జీవిత కాలంలో మన యొక్క ఈ యొక్క సంవత్సర కాలంలో ఆ 41 రోజైనా స్వామివారి సేవ చేయాలనే ఉద్దేశంతో, ఆ రామనామస్మరణ చేయాలనే ఉద్దేశంతో, వారి యొక్క మనోవాంఛ నెరవేరాలని, మనోభిష్టాలు నెరవేరాలని, వారు ఏదైతే కోరిక అది సిద్ధించాలని ఆ స్వామివారికి 41 రోజు స్వామివారికి దీక్షబద్ధంగా వీళ్ళు దీక్ష చేసుకొని రేపు హనుమాన్ జయంతి కాబట్టి రేపు చివరి రోజు దీక్షలో భాగంగా ఈరోజు ఇరుముడి కట్టుకొని మన యొక్క హనుమంతునిగడ్డ ఆంజనేయ స్వామివారి దేవాలయం నుండి ఆ ఇరుముడి నెత్తి మీద పెట్టుకొని ఆ కొండగట్టు స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆ ఇరుముడి ముడుపు సమర్పిస్తారు. ఇలా సమర్పించడం వల్ల స్వామి కోరిక సిద్ధిస్తుంది. వాళ్ళు ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక సిద్ధిస్తుందని నమ్మకము ప్రతి ఒక్కరికి కూడా. రేపు విశేషంగా హనుమాన్ జయంతి కనుక రేపు మన యొక్క స్థానికంగా ఉన్నటువంటి హనుమంతునిగడ్డ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఉదయం 5 గంటల నుంచి 7 గంటలకి స్వామివారికి మన గర్భాలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం, అదేవిధంగా విశేషంగా జలాభిషేకం ఉంటుంది. ఆ తదుపరి ఉత్సవమూర్తికి బయట దేవాలయం బయట ప్రతి ఒక్కరు వచ్చిన వారి చేతుల మీదుగా భక్త మహాశయుల చేతుల మీదుగా అభిషేకం చేయడం ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం చాలీసా పారాయణం ఉంటుంది. మళ్ళీ 23వ తారీఖు అంటే హనుమాన్ జయంతి మరుసటి రోజు 108 చాలీసా పారాయణం ఇక్కడ ఈ స్వామివారికి ప్రతి సంవత్సరం చేయడం ఉంటుంది. మొత్తానికైతే ఈ హనుమాన్ జయంతి సందర్భంగా 41 రోజు విశేషంగా ఏదో ఒక కార్యక్రమం మన యొక్క దేవాలయంలో చేయడం జరుగుతుంది. స్వామివారి అనుగ్రహం అందరికీ కలగాలని, స్వామివారి దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళకి, చాలీసా చేసేటువంటి వారికి, భక్త మహాశులందరికీ కూడా, మానుకోటలో ఉన్నటువంటి భక్త మహాశులందరికీ కూడా స్వామి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అయితే స్వామి, ఇక్కడ హనుమాన్ టెంపుల్ అనాదిగా అంటే పురాతనమైన దేవాలయం, మహబూబాబాద్లో 100 సంవత్సరాల నుంచి ఉన్న దేవాలయం. ఈ దేవాలయానికి భక్తుల ఆదరణ అలాగే పాలకుల ఆదరణ కూడా తగ్గినట్టు కొంచెం ఆరోపణలు, విమర్శలు కూడా వస్తున్నాయి. దాని పట్ల మీ అభిప్రాయం అంటే ఏ రకంగా స్పందిస్తే బాగుంటుంది అంటారు ఆలయ అభివృద్ధికి? ఆలయ అభివృద్ధి అన్ని విధాలా బాగానే ఉంటుంది. ఈ గుడి చైర్మన్ వాళ్ళు కావచ్చు, మార్వడి ఓం నారాయణ సేఠ్ గారు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్, వారి ఆధ్వర్యంలో ప్రతి ఉత్సవాలు, దసరా ఉత్సవాలు, అదేవిధంగా ఈ గుడికి కావాల్సినటువంటి నిత్యం ధూపదీప నైవేద్యాలకి, అయ్యగారికి ఇచ్చేటువంటి అర్చకులకు ఇచ్చేటువంటి వేతనం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పూజ, రేపు జరగబోయే హనుమాన్ జయంతి కావచ్చు, ప్రతిదీ కూడా వారి ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరుగుతుంది. వారు అన్ని విధాలా ఉన్నటువంటి ధూపదీప నైవేద్యాలకి, గుళ్ళో జరిగేటువంటి ఉత్సవాలకి ప్రతిదీ కూడా వారే చూసుకోవడం జరుగుతుంది. ఇంకా ఈ 2025లో ఈ గుడిని అన్ని విధాల వృద్ధిలోకి చేసి 26 వరకు పూర్తి చేయాలని ఇక్కడ ఉన్నటువంటి గుడి చైర్మన్ వాళ్ళు, స్థానికులు అందరూ కూడా ఈ గుడి గురించి ప్రస్తుతానికి నడుస్తుందన్నమాట. 26 వరకు ఈ గుడి సంపూర్ణంగా రేకులు కావచ్చు, ఆ గుడి కొత్త గుడి రామ మందిర్ కట్టడం కావచ్చు, ఆ స్వామివారి మూల విరాట్ని, ఆ గుడి అయితే ఏంది అది కొద్దిగా శిథిలావస్థలో ఉంది, గోడలు కూడా శిథిలావస్థలో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి స్థానికులు, ఆ గుడి చైర్మన్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. ఓకే, చూశారు కదా. బొమ్మరి శ్రీనివాస్ గురుస్వామి గారు, అలాగే రేపాకుల రాజు స్వామి గారు, అలాగే నరేష్ స్వామి గారు, ఇంకా సురేష్ స్వామి గారు, వెంకటేష్ స్వామి గారు, ఇలా వీరి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా 200 మంది స్వాములు 41 రోజు మాలాధారణ చేసి ఇప్పుడు ఇరుముడి కట్టుకొని ఆ స్వామివారి దగ్గరికి అంటే కొండగట్టు అంటే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి బయలుదేరి వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఇరుముడి కార్యక్రమాన్ని అర్చకులు సందీప్ శాస్త్రి స్వామి, దాసరోజు సందీప్ శాస్త్రి స్వామి బ్రహ్మశ్రీ వారి ఆధ్వర్యంలో కొనసాగింది. ఆలయ అభివృద్ధికి కూడా ఇంకా అనేక కార్యక్రమాలు చేయబోతున్నాం. 2026 సంవత్సరం వరకు అధ్యక్షులు ఓం నారాయణ లోయ గారి ఆధ్వర్యంలో వారి
ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ పూర్తి అవుతాయి. ఆలయానికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉందని సందీప్ శాస్త్రి స్వామి గారు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.